రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది. నేను కూడా వారితో మాట్లాడలేదు. ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా ఆయన ఎవరినైనా టార్గెట్ చేసినట్టు మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ అనే మాటే ఉండదు. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ మీద ఉన్న కమిట్మెంట్ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ ఇతర పార్టీకి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను పీసీ అధ్యక్షుడిగా, మా మంత్రిమండలంతా కూడా దాన్ని ఆమోదించి 2 చట్టాలు చేశాం. ఢిల్లీలో పోయి మా వాణి వినిపించాం. దురదృష్టవశాత్తు బీజేపీ కొన్ని టెక్నికల్ కారణాలు చూపించి దీన్ని మోకాలెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ప్రజలకు అర్థమైంది. బీజేపీ పార్టీ బీసీలకి బద్ద వ్యతిరేకంగా ఉన్నదనే మాట మొన్నటి సందర్భంగా వ్యక్తమైంది. ఈరోజు కూడా మేము చేసిన 2 చట్టాలు బీజేపీకి అనుకూలిస్తే ఒక్క రోజులో సాకారం అవుతాయి, కానీ దానికి మోకాలెడ్డేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా బీసీ రిజర్వేషన్ వెనుకబడే తరగతి ఇచ్చి తీరాలన్నదే మా తపన. ఆ పరంగా అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తాం. పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు. నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు. నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకే పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం. ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం. ఎవరు చేస్తున్నారు అనేది మన అమనగల్ దగ్గర బంద్ చేయడం జరిగింది. దీన్ని బీజేపీ, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ క్రమశిక్షణ కమిటీ చూసుకొని మీరు చెప్పారు. క్రమశిక్షణ కమిటీ మాకు ఫిర్యాదే రాలేదు, మేమేం చూసుకునేది అని చెప్పి క్రమశిక్షణ కమిటీ చెప్పింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిజంగా కూడా ఇప్పుడు పదే మాట్లాడుతున్నా పీసీసీ కానీ సీఎం కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్లో చూశాను. పొద్దున్నే మల్లు రవి గారికి చెప్పినాను. దీన్ని పరిశీలించాల్సిందిగా కోరినాను.